అన్న చెప్పండి, మొదటగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం చాలామందికి మింగుడు పడతలేదు. దాన్ని మార్చాలన్నది మొన్నటి వరకు ఉన్నటువంటి నినాదం. ఇప్పుడు దాన్ని తీసేయాలి, దానివల్ల ఎవరికో ఏం మరుగుతుంది అనేది ఇవాళ బీజేపీ మాట్లాడుతున్నటువంటి మాటలు. మీరు ఏం చెప్తారు దానివల్ల ప్రజాక్షేమం, ప్రజా స్వేచ్ఛతో కూడుకున్నటువంటి స్వతంత్ర ఫలాలు ఇక్కడ ఉన్నటువంటి సకల జనాలకు అందేటువంటి గ్రంథంగా అది నిర్మాణమై నిలబడ్డది. కాబట్టి దాన్ని నెట్టేస్తే ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుకున్నటువంటి హిందూ భావజాలం కలిగినటువంటి మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ, భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో దానికి మింగుడు పడక ఇదంతా చేస్తున్నటువంటి సందర్భం. అది ఇప్పుడు కాదు, అనాదిగా జరుగుతూనే ఉన్నది అది. ఓకే, అంటే ఒక రాజ్యాంగం, ఒక మత గ్రంథం పైన ఏదన్నా తప్పుడుగా మాట్లాడితే, లేదంటే వాళ్ళకి నచ్చని మాటలు మాట్లాడితే అనేక కేసులు అవుతూ ఉంటాయి. చాలా వరకు చూసినాం, హిందూ వ్యతిరేకులు అదిదని. మరి రాజ్యాంగం పైనే ఇన్ని దూషాలు చేస్తూ ఉంటే, ఇన్ని దూషణలు చేస్తూ ఉంటే ఎందుకని చెప్పేసి మేము అంబేద్కరిస్టులం, రాజ్యాంగం పరిధిలోనే మేము పనిచేస్తూ ఉన్నాం అని చెప్పేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళంతా కూడా మౌనంగా ఎందుకుంటారు అనుకోవచ్చు. వాళ్ళు భారత రాజ్యాంగాన్ని తగలబెట్టే పనిలో ఉన్నారు తప్ప దానికి పునాదులు వేసే పనిలో లేరు. ఇప్పుడు ఆయన ఎవరు, నిజామాబాద్ ఎంపీ ఎవరు, ధర్మపురి అరవింద్ రాజ్యాంగం మార్చుడు కాదు, రేపు రాజ్యాంగాన్ని తీసేస్తామని మాట్లాడి వీడియో క్లిప్లు కూడా ఉన్నారు, మీరు ఎన్నో ఒకసారి. రాజ్యాంగాన్ని మారుస్తున్నాం అంటే ఎవరికి నష్టం జరిగిందని మారుస్తున్నారు? ఈ దేశంలో అధిక శాతం ఉన్నటువంటి ప్రజలు ఏ జీవితాన్ని అనుభవిస్తున్నారని చెప్పి దాన్ని రద్దు చేస్తారు. ఎట్లా మార్చాలనుకుంటున్నారు? అసలు ఎందుకు మార్చాలనుకుంటున్నారు? మార్చవలసినటువంటి కోణం దేనికి వచ్చింది? అసలు ఇక్కడ రామాయణ భారతాన్ని మత గ్రంథాలను తెరిచి మత గ్రంథాల మేరకు ఇక్కడ కులాలని, మతాలని అన్నింటినీ ప్రేరేపించుకుంటూ కులమత పునాదులని మరింత పటిష్టంగా చేయడం కోసం ఈ రాజ్యాంగాన్ని తీసేయాలనేటువంటి మాటని తెర మీద తీసుకొస్తారు. రాజ్యాంగం ఒకవేళ అమల్లో ఉంటే, రాజ్యాంగం బతికుంటే ఇవి అన్నీ సాధ్యపడాయి. ఇవన్నీ సాధ్యపడాయి. ఇక్కడ వాళ్ళు చెప్పాల్సుకుందల్లా మత గ్రంథాల తరపునే జరగాలి ఏది జరిగినా, మా హిందూ మత పరిధిలోనే జరగాలి ఏది జరిగినా. మేమేం చెప్పినా, మేము చంపినా తప్పు లేదు, మేము చెరిచినా తప్పు లేదు, మేము రాజ్యాలను నైట్కు నైట్ దోచినా తప్పు లేదు అనేటువంటి వ్యవస్థ నడవాలంటే ఇక్కడ రాజ్యాంగం నశించాలి అనేటువంటి, జై భీమ్ అనే పదం నశించాలి అనేటువంటి నినాదాన్ని వెతుకున్నారు వాళ్ళు. చాలా లోతైనటువంటి అంశం ఇది. ఇది అంబేద్కరిస్టులకు మరి ఎందుకు అంటే, నేను ఓపెన్గా చాలా బాధతో అంటున్నా, మరి వాళ్ళకి తలకాయ పనిచేస్తే లేదా, లేకపోతే వాళ్ళ మెదడు ఏమైనా మొద్దుబారిందా, బుద్ధి బద్దగించిందా, ఒళ్ళు సొయ్యి తప్పిందా, ఏందో అర్థం కాలే. బీజేపీలు కావచ్చు, బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ ఏమంటారు అధికార ప్రతినిధులు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడినప్పుడు ఏ ఒక్క అంబేద్కర్ వాది వచ్చి గట్టిగా మాట్లాడి నాకు ఇది ఏందో అర్థం కాదు అసలు నిజంగా. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే, అంటే ఒక మాటను విమర్శించాలంటే ఆ మాటలో తప్పు ఉంటేనే విమర్శలు వస్తూ ఉంటాయి. మరి వీళ్ళు మాట్లాడతలేరంటే వాళ్ళు మాట్లాడేది వాస్తవం అనుకోవచ్చా? నేను ఇప్పుడు అందుకే క్లియర్గా చెప్పిన, రాజ్యాంగాన్ని ఎందుకు వద్దు అనుకుంటారని నేను క్లియర్గా చెప్పిన కదా. నేను చెప్పినటువంటి మాట అంబేద్కరిస్టులు ఎందుకు చెప్తలేరు అంటే వాళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారు అనుకోవచ్చు. అంటే ఇక్కడ విషయం ఏంటి అని అంటే, వాళ్ళు అంబేద్కరిస్టులు కాదని అర్థం. ఇప్పుడు అంబేద్కరిస్టులు అంటే, ఇప్పుడు నేను ఈ ఇండియాలో పుట్టినా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ప్రేమిస్తున్నా, ఈ దేశంలో ఉన్నటువంటి భూమిని ప్రేమిస్తున్నా, ఈ దేశ స్వతంత్రాన్ని వేలాది ప్రాణాలతో పునీతమైనటువంటి ఈ స్వతంత్రాన్ని నేను ప్రేమిస్తున్నా. ఓకే, నేను ఇలా వందే మాతరం జయని నేను జై కొడుతున్నా అంటే ఎవరికి జై కొడుతున్నా? అంటే వందే మాతరం కూడా మార్చాలి అనేది కూడా వినిపిస్తూ ఉంది కదా. వందే మాతర గీతం కావచ్చు, ఈ జాతీయ పతాకం కావచ్చు, ఇవన్నీ కూడా అటు గాంధీ నెహ్రూ చేసినటువంటి ద్రోహంలో భాగమే అని చెప్పి నేను క్లియర్గా చెప్తున్నా. గాంధీ నెహ్రూ ముచ్చట పక్కన పెడితే, జాతీయ పతాకాన్ని అన్ని కులాలకు, అన్ని మతాలకు అతీతంగా పెట్టుకున్నటువంటి సందర్భం చాలా మేధావులు మాట్లాడుతుంటే మనం విన్నాం. అవును, నేనేమంటున్నా అంటే, జాతీయ జెండాని తీసేస్తే అసలు ఏ జెండాని పెట్టాలనుకుంటారు? కాషాయ జెండా. ఇక్కడ అన్ని మతాలు జీవించాలని రాసుకున్నారు కదా, మీరు రాసుకున్నారు కదా. కానీ దేశమే నెహ్రూ నాటి కాలంలో ఈ దేశమే హిందూ దేశం కదా. ఈ దేశంలో హిందూ దేశం అన్నప్పుడు, ఈ దేశం హిందూ దేశం అన్నప్పుడు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మతాలు, ఈ దేశంలో ఒక ముస్లిము, లేకపోతే క్రిస్టియను, లేకపోతే బౌద్ధము, ఇంకేదో రకరకాల మాట్లాడుతుంటారు మన వాళ్ళు. నేనేమంటున్నా అంటే, ఇది హిందూ దేశం అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా. మీరు హిందూ దేశంగా ప్రకటించుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఉన్న వాళ్ళు, జిన్నానా ఆయన పేరు ఏదో ఉంటుంది, పాకిస్తాన్ ఏర్పాటు చేసిన జిన్నానా ఏదో పేరు, వాళ్ళంతా వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి హిందువులంతా ఈ దేశానికి వచ్చేసారు. ఇక్కడ ఈ దేశాన్ని ప్రేమించేటువంటి వాళ్ళే ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఇక్కడనే ఉండి ప్రమాదాలు సృష్టిస్తామంటే రాజ్యం మీ చేతుల్లోనే ఉంది. దాన్ని మార్చవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మళ్ళీ కదా. నేనేమంటున్నానంటే, ఇక్కడ క్లియర్గా ఒక పైశాచికత్వాన్ని, ఇలా హిట్లర్ బతుకుంటే సిగ్గితో తలదించుకొని ఢిల్లీ ఎర్రకోటకు ఉరేసుకొని చచ్చిపోవు. ఎందుకు? అమిత్ షా మోడీ అరాచకాలు చూడలేక. ఓకే, జాతీయ జెండాను తగలబెడుతుర్రు అంటే, ఒక భరతమాతను బట్టలు ఇప్పి నడి రోడ్డు మీద ఊరేగించినట్టే కదా. భరతమాత ఒంటి నిండా ఏం కప్తాం మనం?
ఏం కప్తాం మనం? మన జాతీయ జెండానే కప్తాం కదా. మరి జాతీయ జెండానే వద్దంటున్నామంటే బట్టలు భరతమాతని ఏం చేద్దాం అనుకుంటారు? బరివత్తల బజార్లో నిలబెడదాం అనుకుంటారా? సో ఇవన్నీ మాట్లాడాలి. అంటే బీజేపీ ఎట్లా చేస్తుందంటే భయ్యా, ఈరోజు ఎవరామో కామన్నది దాన్ని చిన్నగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మెదళ్ళకి ఎక్కిస్తారు. దాన్ని ఎక్కించి ఫైనల్గా దాన్ని కొట్టేస్తారు. వాళ్ళ చాలా పెద్ద ఫార్ములా, వాళ్ళ ఫార్ములా అది అర్థం కాదు. ద సేమ్ టైం ప్రజలు ఎట్లయితే బతకాలి, ఎట్లయితే బతుకుంటారు అనేటువంటి ఫార్ములో ఇది నాకు తెలిసి బహుశా నాకు అనిపిస్తుంది, నాకు తెలిసి ఈ కమ్యూనిస్టుల నుంచి కాఫీ కొట్టిరు అనుకుంటా వీళ్ళు. ఓకే, కమ్యూనిస్టులు ఎట్లా అంటే ప్రజలకు ఏం జరుగుతుంది అనేది క్లియర్గా పాట ద్వారాను, మాట ద్వారాను, క్లాస్ ద్వారాను ఏదో రకంగా చెప్పేటోళ్ళు. మీకు ఇట్లా అవుతుంది, మీకు ఇట్లా అవుతుంది, మీకు ఇట్లా అవుతుంది, మీకు ఇట్లా అవుతుంది, మీకు ఇట్లా అవుతుంది అంటే ఒక 60 ఏళ్ళ సాయుధ పోరాటం జరిగింది కదా. ద సేమ్ టైం వీళ్ళు కూడా అంతే. వీళ్ళు ఎట్లా చేస్తారంటే చిన్నగా నీ మెదళ్ళకి ఎక్కించిన తర్వాత నీకు తిరుగుతుంటుంది అది. అవునా అవసరం అన్న కాడికి వస్తుంది. నేను ఇంకో మాట ఏమంటున్నానంటే, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకు ఈ ఛాలెంజ్ నేను కూడా తీసుకుంటున్నా. నేను హిందువునే కదా, ఈ దేశంలో పుట్టినా కదా, ఈ దేశ పౌరుని కదా. నేనేమంటున్నా అంటే నేను కూడా ఛాలెంజ్గా తీసుకుంటున్నా. ఇవాళ జాతీయ జెండానే వద్దంటున్నారు, కాషాయపు జెండా పెట్టాలంటున్నారు. కాబట్టి నేనేమంటున్నా, అన్ని కులాలకు అన్ని మతాలకు అతీతమైనటువంటి జెండా నదులు పెట్టుకొని కాషాయపు జెండాను పెట్టాలనుకున్న సందర్భం వచ్చినప్పుడు ఈ దేశంలో మేము హిందువులమని గల్లాజించుకొని, గొంతు జించుకొని, తొడలు కొట్టుకొని, మిసాలు తిప్పుకొని జోర్దార్ గల్లలు ఎగిరేసి మాట్లాడేటోళ్ళకి అందరికీ, గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, ఎవరికైనా చెప్తున్నా, ఈ దేశంలో టమాటా కావచ్చు, ఉల్లిగడ్డ అర్థమవుతుంది అందరికి, ఉల్లిగడ్డ కావచ్చు. టమాటా ఏ దేశంలో పుట్టిందని మీరు తింటురే హిందువులు? టమాటా ఏ దేశంలో పుట్టింది? ఈ దేశం పంటేనా అది? మరి ఏ దేశంలో పుట్టిందని మీరు తింటారు? ఎక్కడో అమెరికాలో పుట్టినటువంటి టమాటా మీరేం తింటారు? బ్యాన్ చేయరు, తినకురే. ఇప్పుడు ఉల్లిగడ్డ ఉన్నది, ఉల్లిగడ్డ ఏడ పుట్టింది? ఇరాన్ పాకిస్తాన్లో పుట్టింది. పాకిస్తాన్లో పుట్టినటువంటి ఉల్లిగడ్డ హిందువులు ఎందుకు తింటారు? తినదు కదా భయ్య. ఓకే, అంటే మీకు నచ్చితే ఒకలాగా, మీకు నచ్చకపోతే ఒకలాగా, మీరు అనుకుంటే ఒకలాగా, మీరు అనుకోకపోతే ఒకలాగా, అది అట్లా కరెక్ట్ కాదు కదా.